Hello guys, welcome to the another session of data science with generative AI. So one of the most common question నన్ను బాగా అడిగేది స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఆ, ఒకవేళ నేను డేటా సైన్స్ నేర్చుకుంటే నాకు శాలరీ ఎంత వస్తుంది? ఇది హై పేయింగ్ జాబా? ఒకవేళ హై పేయింగ్ జాబ్ అయితే ఎలా, ఎక్కడ, నేను ఎప్పుడు దీంట్లో జాయిన్ అవ్వాలి, అండ్ నాకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇలాంటి క్వశ్చన్స్ నాకు చాలా వస్తూ ఉంటాయి. సో ఈరోజు దానికి సంబంధించిన ఫుల్ బ్రేక్ డౌన్ అనేది ఇవ్వబోతున్నాను. అండ్ నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ యావరేజెస్ మాత్రమే. అంటే మనం ఒక యావరేజ్ కంపెనీలో జాయిన్ అయితే ఎలాంటి శాలరీస్ వస్తాయో అలా ఉంటాయి. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు, అంటే ఒక కొంచెం మంచి జాబ్ మంచి కంపెనీస్లో కానీ, ఇంకా బాగా మాట్లాడుకుంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో కానీ జాయిన్ అయితే ఈ నెంబర్స్ డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ మనం జనరల్గా ఇండియాలో ఉన్న యావరేజ్ ప్రకారం తీసుకుంటాం. ఓకే. సో ఒకవేళ మీరు ఫ్రెషర్స్గా గనక డేటా సైన్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, యూ విల్ గెట్ 4 to 6 LPA. అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా అది ఆల్రెడీ ఇట్స్ ఎ గుడ్ శాలరీ. ఓకే. అండ్ ఒకవేళ మీరు కనుక 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు 7 to 9 LPA, అంటే 7 నుంచి 9 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ మీకు 3+ years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 to 15. అండ్ ఎంత పైకి వెళ్తుంది అనేది దానికి లిమిట్ లేదు. మీకు, నాకు తెలిసిన వాళ్ళలోనే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 70 to 1 lakh, సారీ 70 to 1 crore శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన కమ్యూనిటీలో. ఓకే. అండ్ ఇది ఓన్లీ బేసిక్ డేటా సైన్స్ వరకు మాత్రమే. ఇప్పుడు డేటా సైన్స్తో పాటు ఒక కొత్త రోల్ యాడ్ అయింది, అదే జనరేటివ్ ఏ, అంటే ప్రాంప్ట్ ఇంజనీర్ అని కానీ, జెన్ ఏఐ ఇంజనీర్ అని కానీ, ఏఐ ఇంజనీర్, ఏఐ ఆర్కిటెక్ట్, ప్రాంప్ట్ ఆర్కిటెక్ట్, ఇలా ఒక 4-5 పేర్లు వస్తున్నాయి. ఓకే. సో ఆల్రెడీ డేటా సైన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక యాడ్ ఆన్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ డేటా సైన్స్ ద్వారా ఒక 5గురు చేసే పనిని మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు. అదే డేటా సైన్స్ యొక్క అడ్వాంటేజ్. అండ్ అట్లాగే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే జనరేటివ్ ఏఐ వచ్చిందో దీనివల్ల ఇంకో 5గురు చేసే పని కూడా మీరే చేస్తున్నారు. అంటే టోటల్లీ మాన్యువల్ వర్క్ ఫోర్స్ 10 మెంబర్స్ని ఏదైతే పెట్టుకుంటే చేసే పని ఒక డేటా సైన్స్ ప్లస్ జనరేటివ్ ఏఐ చేసిన పర్సన్ చేస్తున్నాం. సో అంటే 10 మందికి ఇచ్చే శాలరీని మీకు ఇవ్వచ్చు. అంటే రఫ్గా ఎస్టిమేట్ చేసుకోండి, 4 LPA ఇస్ ది మినిమం ఫర్ ఎనీ ఎంఎన్సి కంపెనీస్. ఓకే. వరస్ సినారియోలో మనం 3నే వేసుకుందాం. 3 LPA అంటే 20 lakh కనుక, సారీ 20K అనుకోండి పర్ మంత్. ఓకే. సో ఇప్పుడు ఈ 3 LPAతోనే 10 మెంబర్స్ని తీసుకుంటే నేను వాడికి 30 lakhs ఇవ్వాలి. సో 3 LPAతో 10 ఫ్రెషర్స్ని తీసుకుంటే 30 lakhs ఇవ్వాలి. అదే నేను ఒక్క డేటా సైంటిస్ట్ ఫ్రెషర్ని తీసుకుంటే ఈ 10 మంది చేసే పని వీడే చేస్తాడు. అండ్ వీడికి నేను 10 లక్షలు ఇవ్వడం నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు కదా. స్టిల్ వీడికి 10 lakhs హై ప్యాకేజ్ ఇచ్చినా నేనే ఇంకా 20 lakhs సేవ్ చేసుకుంటున్నాను. సో దాట్స్ వే దిస్ రోల్స్ హ్యాస్ సో మచ్ క్యాపబిలిటీ అండ్ ఎక్కువ శాలరీ ఇచ్చి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మిగిలిందల్లా మీరు బాగా పర్ఫామ్ చేసి ఇంటర్వ్యూ ముందు ప్రూవ్ చేసుకోవడం. అండ్ ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి శాలరీ అనుకుంటే, డేటా సైన్స్ అయినంత మాత్రాన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇవ్వరండి. మీరు కూడా ఈ స్కిల్స్ అని కానీ, ఇంకా మీకు కావాల్సిన నెట్వర్కింగ్ అని కానీ ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి నేను మెయిన్గా 4 పాయింట్స్ అనేవి ఇక్కడ రాశాను. ఈ 4 పాయింట్స్ని కనుక ఫాలో అయితే, ట్రస్ట్ మీ, మీరు నాన్ ఐటీ నుంచి కానీ వేరే ఐటీ జాబ్ నుంచి కానీ ఈ ఐటీ జాబ్లోకి డేటా సైన్స్లోకి షిఫ్ట్ అయ్యి మీరు గనక నేను చెప్పిన ఈ 4 ఫాలో అవుతే మీ జాబ్ మినిమంలో మినిమం మీ సాలరీ డబుల్ అవుతుంది. ఫ్రెషర్ అయితే మినిమంలో మినిమం మీకు 6 to 8 LPA వస్తుంది. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, బ్రింగ్ ఏ బిల్డ్ ఏ స్ట్రాంగ్ స్కిల్ సెట్. సో స్ట్రాంగ్ స్కిల్ సెట్ అంటే ఏంటంటే, నేను ఏదో నేర్చుకున్నాను, ఇవాళ రేపట్లో ఎలా ఉందంటే, పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసి, ఇంకో 2-3 చిన్న చిన్న ప్రోగ్రామ్ రాసి నాకు పైథాన్ వచ్చేసని రాసేసుకుంటున్నారు అంతా. రియల్ టైంలో నేనే చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ రాదు. సో వీ నీడ్ టు, ఒక మన రెజ్యూమ్లో ఒక పదం పెట్టాము అని అంటే A to Z, ఫ్రమ్ జీరో టు హీరో ప్రతిదీ మనకు వచ్చేసి ఉండాలి. సెకండ్, ఎర్న్ రిలవెంట్ సర్టిఫికేట్స్ లైక్ క్యాగిల్లో కానీ, గిట్హబ్లో కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, అజ్యూర్, ఇలా చాలా మంది సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ లింక్డ్ఇన్ కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే, మనం కొన్ని కొన్ని బేసిక్ కోర్స్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేషన్ వస్తాయి, కొన్ని ఎగ్జామ్స్ రాస్తే సర్టిఫికేట్స్ వస్తాయి, కొన్ని మనం ఏదైనా ఫీ కట్టి ఒక
ఇన్ సెంటర్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే వస్తాయి. సో ఇందులో మీకు ఎన్ని కుదిరితే అన్ని అటెంప్ట్ చేయండి. ఇది రెండు విధాలుగా యూజ్ ఉంటుంది. ఒకటి, అది నేర్చుకున్నప్పుడు మీరు మళ్ళీ రివిజన్ అవుతుంది. రెండు, మీరు అక్కడికి వెళ్తే వచ్చిన సర్టిఫికేషన్ మీకు మళ్ళీ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అండ్ థర్డ్, ఇంక్రీజ్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే మనకి మాన్యువల్గా చుట్టూ ఉండే నెట్వర్క్ కాదండి, ఇది లింక్డ్ ఇన్ నెట్వర్క్. అంటే లింక్డ్ ఇన్లో మీరు ఏదైతే పోస్ట్ చేస్తారో అది మీకు చాలా ఇంపాక్ట్ చేస్తుంది. మీ 100% ప్రొఫైల్ అనేది లింక్డ్ ఇన్లో పెట్టుకోండి. అండ్ మీరు ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తారో, ప్రాజెక్ట్స్ చేస్తారో, ఈవెంట్కి అటెండ్ అవుతారో, లేదంటే మీరు ఏదైనా సపరేట్గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తారో, వీటన్నిటిని A to Z అందులో పెట్టండి. అండ్ ట్రై టు యూజ్ లింక్డ్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఎ డే. మనం ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ 6-7 అవర్స్ కూడా గడుపుతాం. అందులో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నేను అడుగుతున్నా, లింక్డ్ఇన్లో స్పెండ్ చేయండి. అసలు ప్రపంచంలో బయట టెక్నికల్ ఫీల్డ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. హెచ్ఆర్లు పోస్ట్ చేస్తూ ఉంటారు జాబ్ రిలేటెడ్, అవి చూడడానికి ఉంటుంది. సో చాలా విధాలుగా యూజ్ అవుతుంది. సో యూజ్ దిస్. అండ్ దెన్ లాస్ట్ వన్, ఇంటర్న్షిప్స్ ఆర్ ఫ్రీలాన్సెస్. సో ఇంటర్న్షిప్, మీకు పెయిడ్ ఇంటర్న్షిప్ అనేవి ఫ్రెషర్గా చాలా తక్కువ అండి రావడం, వస్తే వెల్ అండ్ గుడ్. కానీ పే చెయ్యకపోయినా మీకు వర్క్ నేర్పిస్తారు, వాళ్ళ పని మీతో చేయించుకుంటారన్నా కూడా మీరు ఆ ఇంటర్న్షిప్ అటెండ్ అవ్వండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ పేమెంట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. మీరు, ఇది ఒక సర్కిల్ అండి, మీరు ఈ పాటికల్లా వినే ఉంటారు. మీకు జాబ్ కావాలి అంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ కావాలంటే మీకు మళ్ళీ జాబ్ కావాలి. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మీరు ఇంటర్న్షిప్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్ చేయడం. సో ఇంటర్న్షిప్స్ అండ్ ఫ్రీలాన్సింగ్స్ అనేవి మీరు బయట కంపెనీస్లో అప్లై చేసుకోవడానికి ఉంటుంది. లేదు అని అంటే మీ అంతటా మీరే కొన్ని ర్యాండమ్గా వాళ్ళని కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ ఆర్ ఫ్రీలాన్సింగ్ చేయడానికి తీసుకోవచ్చు. సో ఈ రెండు వేస్లోనూ మీరు డేటా సైన్స్లో జాయిన్ అయ్యి మంచి శాలరీస్ తెచ్చుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ జరగాలనంటే ఇప్పుడు ఈ డేటా సైన్స్ మనం ముందు నేర్చుకోవాలి కదా. ఇలా నేర్చుకోవాలి అని అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, you want to choose this option, I will tell you why. So we are starting full stack data science with generative AI batch. అండ్ ఈ బ్యాచ్ వచ్చేసి వెరీ వెరీ ప్రెస్టీజియస్ అండి, ఎందుకంటే మీకు డేటా సైన్స్ అండ్ జనరేటివ్ ఏఐ అనేది ఎవరు కలిపి చెప్పట్లేదు. ఓకే, అండ్ మీకు ఉండే కోర్స్ అంతా కూడా జనరేటివ్ ఏఐ అనేది చెప్పేది చాలా మంది ఏదో ప్రాంప్ట్ ఇవ్వడం, చాట్ జీపీటీని ఎట్లా అడగడం, ఇది కాదండి. జనరేటివ్ ఏఐ అంటే స్క్రాచ్ నుంచి ఒక చాట్ జీపీటీ ఎలాగైతే పనిచేస్తుందో అలాంటి ఓన్ సిస్టమ్ని మీ చేత బిల్డ్ చేపించేదే జనరేటివ్ ఏఐ. అది నేను మీకు నేర్పిస్తాను. సో దానికి వచ్చేసి డీటెయిల్స్ చూడండి. ఇట్స్ 2 months కోర్స్. దాని డ్యూరేషన్ వచ్చేసి 1 month ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే ఇందులో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మేమే ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం విత్ కంపెనీ సర్టిఫికేట్. అండ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ తెలుగు. తెలుగులో ఉంటుంది మనం మొత్తం టీచ్ చేసేది. అండ్ మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్, ఇమీడియట్ బ్యాచ్ వచ్చేసి ఫస్ట్న స్టార్ట్ అవబోతుంది, 1st March 2026. అండ్ యూ విల్ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ది కంటెంట్. అంటే మీరు ఎప్పుడైనా వచ్చి ఈ కంటెంట్ మొత్తం చూడొచ్చు, మీకు టోటల్లీ ఫ్రీ ఒకసారి లాగిన్ అయితే. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్. నా పేరు సూర్య, నాకే ఒక ఓన్ స్టార్టప్ కంపెనీ ఉంది. మా కంపెనీలో ఏవైతే ప్రోడక్ట్స్ చేస్తున్నామో దాని మీదే మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాను, దాని మీదే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం మనం. అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. అసిస్టెంట్తో పాటు బాగా పర్ఫామ్ చేసిన ఒక టాప్ పర్ఫార్మర్ని మేమే మా కంపెనీలో హైర్ చేసుకుంటాము, అది మా గ్యారంటీ. ఒకవేళ చేసుకోకపోతే ఈ వీడియో చూపించి నా దగ్గరికి రండి కోర్స్ అయిన తర్వాత. అండ్ వీ ఆల్సో హ్యావ్ మాక్ ఇంటర్వ్యూస్. అంటే మనం ఆ, ఎలా ఉంటుంది బయట అని మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. అండ్ అట్లాగే రెజ్యూమ్ బిల్డింగ్, మీరు రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ATS ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ చూసిన తర్వాత అంతా బాగుంది కానీ ప్రైస్ మాత్రం ఆకాశంలో ఉంటుందేమో అని మాత్రం అస్సలు అనుకోవద్దు. మనం ఈ కోర్స్ లాంచ్ చేసిందే మీలాంటి వాళ్ళ కోసం. దీని కోర్స్ ఫీ వచ్చేసి టోటల్లీ 8,999 మాత్రమే. ట్రస్ట్ మీ, దీనికి పైథాన్ ఒక్కటి కూడా ఇప్పుడు చాలా చోట్ల రావట్లేదు. కానీ వీఆర్ ప్రొవైడింగ్ పైథాన్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ అండ్ అలాంగ్ విత్ జనరేటివ్ ఏఐ. వీటన్నిటితో పాటు ఫైనల్గా మనకి రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్ లాంటి ఎక్స్ట్రా కరికులర్ థింగ్స్ కూడా జాబ్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ ఫుల్ ప్యాకేజ్ టు జాయిన్ ఇన్ డేటా సైన్స్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు మరి, కలుద్దాం క్లాసెస్లో. బాయ్.